వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇందులో రెండో వారం ఆర్జే శేఖర్ భాష, మన ఆర్జే శేఖర్ భాష గారు ఎందుకు ఎలిమినేట్ అయి వచ్చారు అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. అది అన్ఫెయిర్ అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు. సో ఇదే విషయాన్ని తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా చాలామంది షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇది ఏమాత్రం కూడా ఫెయిర్గా లేదు. శేఖర్ భాష అంటే అక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్లో కాస్త ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నటువంటి వ్యక్తి, స్పాంటేనియస్గా జోక్స్ పేలుస్తున్నటువంటి వ్యక్తి అయినటువంటి శేఖర్ భాషని ఎలా పంపిస్తారు సో అని బిగ్ బాస్ నిర్వాహకులతో పాటు ఈవెన్ హోస్ట్ అయినటువంటి నాగార్జున గారిని కూడా క్వశ్చన్ చేస్తూ చాలామంది పోస్టులు పెడుతున్నారు. సో అలాంటి చాలామంది ఆడియన్స్ యొక్క ఆదరణను బాగా విశేషంగా చొరగనటువంటి శేఖర్ భాష ఇప్పుడు మన ముందున్నారు. సో తన ఎలిమినేషన్కి సంబంధించి ఆయన ఏమంటారు ఆయన అడిగి తెలుసుకుందాం. హలో శేఖర్ భాష గారు. యజ్ఞమూర్తి గారు, 2 వారాలు మేము మిస్ అయిపోయామండి. మిస్ అయిపోయాను మీ అందరినీ. అదే త్వరగా కలుసుకుంటూ వచ్చాము 2 వారాల ముందు వరకు కూడా ఫ్రీక్వెంట్గా. సో మీరైతే నన్ను టీవీలో చూసాను, నేను మిమ్మల్ని ఎక్కడ చూసే భాగ్యం కూడా లేదు. మొత్తానికి ఫైనల్గా వచ్చి కలిశారు. సో ఈ 2 వారాలు ఎలా ఏమన్నా హోమ్ సిక్ ఏమైనా అయ్యారా? అయ్యాంగా. పైగా ఏంటంటే మీరున్న సిచ్యువేషన్ కూడా అలాంటిదే కదా. అవునవును. తండ్రి అయ్యారు, కొడుకు పుట్టాడు, వారసుడు వచ్చాడు. ఫస్ట్ సెకండ్ అంటే ముందు అమ్మాయి, పాప, అబ్బాయి. ఓకే. సో ఫుల్ఫిల్ అయిపోయింది. సో అది కూడా ఎలిమినేషన్ కూడా నాకు మామూలుగా అందరు ఎలిమినేషన్ ఇస్తే అయ్యో అంటారు కదా. నాకు ఎలిమినేషన్ బయట అందరు కంగ్రాచులేషన్స్ అంటారు. ఎందుకంటే ఇది అండ్ నేను నో రిగ్రెట్స్. కాకపోతే ఫెయిరా అన్ఫెయిరా అనే దానికి మాత్రం అంటే మీకు చూసే వాళ్ళకి బయట నుంచి అలా అన్ఫెయిర్ అనిపిస్తుందేమో. అంటే ఒక కొత్త సాంప్రదాయానికి తెరతీశారు బిగ్ బాస్. అదేంటంటే కంటెస్టెంట్సే ఎలిమినేషన్ చేస్తారు. ఇది అసలు ఇప్పుడు మామూలుగా అయితే కంటెస్టెంట్లు ఎలిమినేట్ చేయడం ఏంటండి? ఇప్పుడు వాళ్ళు ఎవరైనా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకుంటే వాళ్ళు బయట పంపించడానికి చూస్తారుగా. అదే ఎవరైతే వీక్ గా ఉన్నారో ఉన్న వాళ్ళలో ఛాయిస్ ఇస్తే ఈ వీక్ గా ఉన్న వాళ్ళని చూస్ చేసుకుంటారు. అట్లాంటిది జరుగుండొచ్చు. బట్ ఏమో అంటే ఎప్పుడు రొటీన్ అయిపోతుంది, ఏదైనా వెరైటీగా చేద్దాం అనుకున్నారు. బట్ ఆ తర్వాత ఆడియన్స్ మేము ఎందుకు ఓట్లు వేయాలి, మేము ఓట్లు వేసిన దానికి ఏ రెస్పెక్ట్ లేదన్నట్టుగా కొంతమంది అంటున్నారు. బట్ అక్కడ జరిగింది ఏంటంటే, ఒకవేళ కనుక ఫెయిర్ అన్ఫెయిర్ ఎలిమినేషన్ అనేది పక్కన పెడితే, నేను కొంత హోమ్ సిక్ అవ్వడం, అంటే భార్య డెలివరీ డేట్ దగ్గర రావడం, ఒకసారైనా వెళ్ళి చూడాలి అనిపించడం. నేను బిగ్ బాస్ వాళ్ళని ఆల్రెడీ ఇంటర్వ్యూలోనే అడిగాను, నేను ఏంటి వెళ్లే ముందే అడిగాను, ఇట్లా చూడడానికి ఏమైనా ఒకరోజు కల్పిస్తారా అంటే కుదరదు అన్నారు. సరే మీరైనా తీసుకొచ్చి చూపిస్తారంటే అది మేము ట్రై చేస్తాము, ఫోటో ఏదైనా చూపించడానికి. సరే దానికి కూడా ఒప్పుకున్నాను. నేను 3 నెలలకి సర్దుకునే వెళ్ళాను. ఏదో 2 వారాలు ఉండొచ్చేద్దామని వెళ్ళలేదు. నేను 3 నెలలకి ప్రిపేర్ అయ్యి వెళ్ళారు. ఇగో ఇన్ని బట్టలు, 3 నెలలకు సరిపడా నాకు కావాల్సిన ప్రోటీన్ పౌడరు, టానిక్లు, మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ అన్ని 3 నెలలకి స్టాక్ పెట్టుకుని వెళ్ళాను నేను. కానీ మీకు ఎలాంటి అంటే నాకు ముందు ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మీకు తెలుసు, టైం తెలుసు, డెలివరీ డేట్ తెలుసు. సో ఇలాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్ లో సాధారణంగా ఎవరు వెళ్ళడానికి ఇష్టపడరు. మీరు మా వైఫే ప్రాబ్లం చేసి పంపించింది గట్టిగా. నేను ఆలోచిస్తుంటే తడపడేస్తున్నాడు, పర్లేదు ఉన్నారు కదా మా అమ్మ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారు చూసుకోవడానికి అని చెప్పి ధైర్యం చెప్పి పంపించింది. కానీ నాకు ఎక్కడో ఒక చిన్న గిల్టీ ఉంటుంది కదా, ఉంటుంది కదా. నేను తిరిగి వచ్చిన తర్వాత సర్ప్రైజ్ అయ్యి వచ్చేసావా అంటుంది అనుకున్నా. ఎప్పుడు వచ్చావని అనుకున్నా, ఎందుకు వచ్చావని అడిగింది. అవునా? సో తను బాధపడిందండి. నేనంతా కూడా పాపం నాకు అసలు బయట ఏం జరుగుతుందో మాకు ఏం ఐడియా ఉండదు కదా. ఇంత రిసెప్షన్ ఉంది, అందరూ మన జోకులు రిసీవ్ చేసుకుంటున్నారు అనేది కూడా నాకు తెలియదు. అండ్ ఇంకోటి ఏంటంటే, సెకండ్ వీక్ వచ్చేటప్పటికి అందరు అనుకుంటున్నట్టుగా నేను పార్టిసిపేషన్ తక్కువ అట్లాంటిది ఏం లేదు. నేను చక్కగా చూపించింది అంతే, చూపించలేదు అసలు. నన్ను చూపించలేదట. నాకు అది కూడా వచ్చిన తర్వాత ఎత్తుక్కుంటే నేను వేసిన జోకులు ఏమైపోయింది, నేను చేసిన అల్లరి ఏమైపోయింది, ఏమీ కనిపించట్లేదే అనుకున్నా. తర్వాత మేబీ ఈ డిషింలే కావాలి మాకు, ఈ రకమైన ఎంటర్టైన్మెంట్ వద్దనుకున్నాడేమో బిగ్ బాస్, అది చూపించలేదేమో అనిపించింది. అసలు ఎన్నో అద్భుతమైన ఆణిముత్యాలు. అదే యాక్చువల్గా ఫస్ట్ వీక్ ఆమె మధు గారు కూడా బయటకు రావడం కూడా, అది కూడా చాలా మంది క్వశ్చన్ చేశారు. అసలు ఆమె టాలెంట్ ఏంటి అది అసలు బయటికి చూపించలేదు మాకు. మంచి సింగర్,
అవును. సో ఆ సింగింగ్ టాలెంట్ని ఏమి కూడా అక్కడ ఆమె లేదు, చూపించు. పాటలు పాడద్దని చెప్తారు ఫస్ట్ చెప్తారు బిగ్ బాస్. లేకపోతే ఎంతసేపు అంత్యాక్షరి నడుస్తుంటుంది అక్కడ, ఆ పాట అందుకని ఏంటి, వద్దని ఈ పాట ఏంటి. చెప్పేశారా? ఆ పాటలు పాడద్దని చెప్పేశారు బిగ్ బాస్. ఓకే. దాంట్లో, ఎప్పుడన్నా ఊరికే ఒక కూనరాగం తీసుకోండి కానీ అదే పనిగా పాటల ప్రోగ్రాములు పెట్టకండి అని చెప్పేశారు. ఓకే, ఇది అది కాదు, మీరు సింగర్ అయినప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ రూల్స్ ప్రకారం అది ఉండాలి. అది ఓకే. వాళ్ళకి కూడా ఏమన్నా రైట్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమో ఆ పాటలు పాడినప్పుడు. యాక్చువల్గా మీరు పేరుకి వెళ్ళారు, మీ ఇద్దరినే పంపించేశారు, అది కదా. పంపించారు అనడం కూడా కరెక్ట్ కాదండి. నాకు ప్రాబ్లం ఏంటంటే బిగ్ బాస్ తోటి సెకండ్ వీక్ నాకు అవకాశాలు కూడా ఇవ్వలేదు. లిటరల్లీ పలానా టాస్క్కి ఒక టాస్క్ వచ్చింది అంటే టీమ్స్ డిసైడ్ చేసుకుంటాయి ఎవరెవరు వెళ్ళాలి, కానీ అక్కడ బిగ్ బాసే పేర్లు కూడా ఇచ్చేసాడు. అండ్ వచ్చిన వాళ్ళ పేర్లే మళ్ళీ 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 వచ్చే తప్ప నా పేరు ఒకసారి కూడా రాలేదు. అలా ఒక టాస్క్కి మాత్రం చాయిస్ వచ్చినప్పుడు నేను అడిగా, మా చీఫ్ని అడిగా, నేను వెళ్తాను అని చెప్పి అడిగినప్పుడు కూడా ఆవిడ లేదు వాళ్ళు వెళ్ళండి వాళ్ళు బాగా ఆడతారు, వాళ్ళు ఆల్రెడీ యష్మి. సో అక్కడ కూడా మనకి మొండిచి ఎదురైంది. సో ఏం చేసినా అక్కడ అవకాశాలు రావట్లేదు, బిగ్ బాస్ ఇవ్వట్లేదు, దానికి తోడు తిండి చూస్తే అది కూడా లేదు, ఉన్న ఏకైక వెజిటేరియన్ ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకెళ్ళిపోయారు, సర్వైవల్ కష్టంగా ఉంది. ఓకే. సో దీంతో లో అయ్యాను, ఎనర్జీ లో అయిపోయింది లాస్ట్ 2 days. అంటే బాగా ఆకలికి బాగా ఇదయ్యారా? ఆకలి అంటే తిండి కోసం ఏదో ఒకటి తిని బతికేవాడిని అక్కడ, అది కూడా ప్రాబ్లం కాదు. మనకి విటమిన్స్ ప్రోటీన్ కరెక్ట్గా ఉంటే బతికేయచ్చు. అవును. అది సరే విటమిన్ టాబ్లెట్లు అయితే ఉండిచ్చారు కానీ ఆ ప్రోటీన్ పౌడర్ తీసుకెళ్ళిపోయారు. అక్కడి నుంచి నాకు అంటే ఎగ్ తినలేను, పన్నీర్ కూడా లేదు. ఆఖరికి లాస్ట్ స్టేజ్లో ఉన్న క్లాన్ ఏదైతే ఉందో వాళ్ళకి రాగి జావాను ఇవి కొంచెం వెజిటబుల్స్ అవన్నీ పంపించేవాళ్ళు. కనీసం అది పంపించిన అసలు ఎగ్ కూడా ఇంక్లూడింగ్ ఎగ్ కేక్ కూడా తీసుకున్నాను. ఓకే. మానేసే చాలా రోజులు అయిపోయింది, కంప్లీట్ వీగన్. అవునా? వేగన్ అయిపోయారు అంతే. ఓకే. కానీ ఆ రాగి జావా ఇది నాకు పంపించినా బాగుండు కదా. 2-3 సార్లు అడిగాను బిగ్ బాస్, నా పరిస్థితి ఇది, నేను వెజిటేరియన్, నాకు ఇక్కడ కష్టంగా ఉంది, నాకు కనీసం నా ప్రోటీన్ పౌడర్ అని పంపించండి, లాభం లేకుండా. సో దానికి తోడు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే బయట మన ఫుటేజ్ కూడా ఏమి రావట్లేదు. ఓకే. సో ఇవన్నీ కూడా ఏవి మీరు బిగ్ బాస్ అడిగిన ఏవి కూడా మాకేం చూపించారు, మాకు తెలియదు అసలు. అదే అది సెకండరీ, బట్ నాకు ఇక్కడ అవకాశాలు రావట్లేదు చూపించుకోవడానికి, నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఇంకా సరే ఇక్కడ మన ఉపయోగం లేదు, బిగ్ బాస్ పొమ్మలేక పగబెట్టాడు అన్నట్టుగా అనిపించింది. అసలు ఎందుకు మిమ్మల్ని తీసుకున్నారు, అసలు ఎందుకు ఇలా చేశారు? వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఒకటి అనుకున్నారు, నేను ఇక్కడ చేసిన ఈ ఫైట్ ఇలా డిషిమ్ ఉంటుంది అనుకున్నారు. నేను కంప్లీట్ గా ఒక నాటి యాంగిల్, ఒక చిలిపి కోణం, కాంట్రాస్ట్, జోకులు, ఎంటర్టైన్మెంట్ ఈ యాంగిల్లో ఉండింది. మేబీ ఇది కాదు నేను నుంచి కోరుకుంది అన్నట్టుగా అనుకున్నారేమో మరి, అంటే ఎక్కువ ఫైట్ కోరుకుని ఉన్నారు అయి ఉండొచ్చు. సో ఆ రకంగా ఈ ఫుటేజ్ అంతా, ఈ జోకులు గీకులు అన్నీ కూడా ఫస్ట్ వీక్ మీకు ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా మంచి వైరల్ అయినాయి చాలా వరకు. సెకండ్ వీక్ ఇది వాళ్ళు బయటకు కూడా పెట్టలే కనీసం. నా ఆఖరికి వచ్చేటప్పుడు కూడా నేను మీరు వెళ్తూ ఏదైనా జోక్ చెప్పండి అని చెప్పి అక్కడ ఫ్రెండ్స్ అడిగినప్పుడు, లేదండి ఇన్నాళ్ళు నేను మీకు జోకులు చెప్పాను, వెళ్ళేటప్పుడైనా సరే నా రియల్ స్టోరీ చెప్పేసి వెళ్తాను, ఇప్పటిదాకా ఎక్కడ చెప్పలేదు నేను నా రియల్ స్టోరీ. అదేంటంటే ఈ కోనసీమలో ఒక కొబ్బరి తోట, ఆ కొబ్బరి తోటలో ఒక కొబ్బరి చెట్టు చాలా ప్రత్యేకమైనది. అది ఒక పర్టికులర్ టైంలో విరగ్గా వస్తుంది కాపు, అందులో కొన్ని రాలి పడతాయి పైనుంచి. పడినప్పుడు ఆ కొబ్బరికాయ తీసి వాళ్ళు కొట్టి ఆ నీళ్ళన్నీ తాగేసి, తర్వాత ఆ చిప్పలు ఆ కొబ్బరి అంతా తినేసి, ఆ చిప్పలో ఉన్న ఏదైతే ఇది ఉంటుంది పీచు దాంతో గిన్నెలు తోముకొని అన్నీ చేసి అలా ఫైనల్గా ఆ కొబ్బరికాయని అలా వాడుకుంటారు. మరి దీంట్లో నీ రియల్ స్టోరీ అంటే, నా రియల్ స్టోరీ, నా రియల్ అంటే ఏంటి? కొబ్బరికాయ. నేను నా రియల్ స్టోరీ చెప్పాను మీకు. అదే అలా వెళ్ళేటప్పుడు కూడా జోకేసేసి వచ్చాను నేను. ఓకే. సో దట్ ఈస్ మీ. వాళ్ళకి ఇది కావాలి, నా లెమన్ ఇది నా పల్పి ఆరెంజ్ ఎందుకు తీసావు, నా చికెన్ బొక్క ఎక్కడే పోయింది, దాని గురించి గంటల చర్చలు. సో ఇవి బేసికల్లీ అవి కావాలి. మీరు అది చేయలేకపోయారు. అది చేయలేకపోయాను, చేసేవాడినేమో అది కూడా, అది చేస్తూ ఇది కూడా చేసేవాడిని. ఓకే. సో కిచెన్కి వెళ్ళమంటే జాకీ చాన్ అవుతావు, ఎందుకంటే కిచెన్ అంటే జాకీ చాన్ అయిపోతావు, ఇట్లాంటివి సరదాగా ఉంటుండేవి దాంట్లో కూడా. అవన్నీ కూడా రాలా, మిస్ అయిపోయినాయి. కానీ అక్కడ లేకపోతే ఇక్కడ వేస్తాం. అదే. సో మీకు ఆ ఎలిమినేషన్ రోజు కూడా మీ ఇద్దరు చివరిలో ఇద్దరు మిగిలినప్పుడు మీరు ఆదిత్యవము ఒక్క సీత తప్ప మిగతా అంతమంది
10 మంది 11 మంది 10 మంది 10 మంది వాళ్ళకేయటం, ఒక్క సీత మాత్రమే మీ మెడలో దండేశారు. సో అంటే ఇక అది కూడా ఏదో కంటి తుడుపు చర్యగా అన్నట్టుగానే ఉంది. అది అంతే అంతే, కంటి తుడుపు చర్య కూడా కాదు. అందరూ నాకేస్తే డౌట్ వచ్చేస్తుంది ఫైనల్ గా, ఏదో మూకుమ్మడి ఫిక్సింగ్ ఏదైనా జరిగిందా అని చెప్పి అక్కడికి సీత ఒకటైనా అదే ఇక్కడ ఏదో నిజంగా మీరు అన్నట్టు మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అనేది చాలా మంది జరిగింది. ఫిక్సింగ్ చేసింది నేనే, మీరే చేశారు. నేనే వెళ్ళాలనుకున్నాను, అందరికి ముందుగానే అడిగాను ఇట్లా వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పి. ఓకే. సో బిగ్ బాస్ దేని తప్పలేదు, కంటెస్టెంట్స్ ది తప్పలేదు. నాకు సరైన అవకాశాలు ఇచ్చి నాకు మంచి కనీసం నా ప్రోటీన్ పౌడర్ అయినా ఇచ్చి ఉంటే నేను ఇంకా అక్కడ నిలబడి ఆడగలిగేవాడిని. అది లేకపోవడం వల్ల లో అయిపోయి ఇంటికి వచ్చి వేరే డిసప్పాయింట్మెంట్ గురయ్యారు. ఆ వీక్ లో నాకు అవకాశాలు ఇవ్వకపోవడం అనేది, నా ఫుటేజ్ కూడా తగ్గించడం అనేది. మధు గారు ఏమన్నారంటే శేఖర్ కనీసం అంటే ఫైనలిస్ట్ అవుతాడో లేదో చెప్పలేను కానీ కనీసం సగం దాకా ఉంటాడు అని చెప్పేసి అంటే కాళ్ళు ఎరగొట్టి పరిగెత్తమంటే ఎట్లా, మీరు నాకు కనీసం ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయకుండా ఆడమంటే ఎట్లా? ఫుడ్ సంపాదించుకుంటాం సరే, దానికి ఇప్పుడు అందరూ ఎగ్ బుర్జీలు ఇవన్నీ చేసుకుంటాం, నా ఒక్కడి కోసం సపరేట్గా చేయమని నేను అడగడం కూడా కరెక్ట్ కాదు. పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టడం. ఓకే సరే, నేనేదో అక్కడ ఆకులు అలములు దీన్ని బతికేయచ్చు. ఆకులు అలముల్లో మీకు ప్రోటీన్ దొరకదు. వెజిటేరియన్స్కి ఏంటంటే ఇవి రెండే డెఫిషియన్సీ, ఒకటి ప్రోటీన్, ఇంకోటి B12. సో నేను విటమిన్ క్యాప్సూల్ అయితే ఉంది, బట్ ఇది లేదు. ఇది లేకపోవడం వల్ల మెల్లగా డౌన్ అయిపోయి అడిగాను 2-3 సార్లు, ఇంకా కానీ ప్రొవైడ్ చేయలేదు. సో మీరు గెలుచుకోవాలి అంతే దాన్ని. ప్రోటీన్ దానికి ఏం పెట్టలేదు. ప్రోటీన్ పౌడర్ గెలుచుకోవడం అనేది గురించి మరి ఎందుకు మీరు కనీసం అది కూడా మీకు ఇవన్నీ కూడా వాళ్ళు గెలుచుకున్నా కూడా ఒక క్లాన్ గెలుచుకుంటుంది. ఆ క్లాన్ అన్నప్పుడు అందరూ నాన్ వెజ్ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి సూపర్ మార్కెట్లో తెచ్చుకునేప్పుడు చికెన్లు, మటన్లు, గుడ్లు ఇవన్నీ తెచ్చుకునేవాళ్ళు. ఓకే, ఒక క్యాబేజీ పట్టుకొచ్చారు. ఆ క్యాబేజీ ర్యాపులు తింటుకుంటూ ఒక్కొక్క ర్యాప్ తీసుకొని దాన్ని వేడి చేసుకొని దాని మీద ఉప్పు కారం చల్లుకొని తినేవాడు నేను. అట్లా ఉండింది పరిస్థితి. మొత్తానికి అది ప్రోటీన్ లెస్ ఫుడ్. అది అదే 2-3 రోజులు పర్లేదు, బాగానే ఉండింది. ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి కొంచెం అసలు మొత్తానికి ఎలా ఉండింది మీకు అక్కడ? అంబియన్స్ అనేది ఎలా ఉంది అసలు? సర్వైవ్ అవ్వగలను నేను దాంట్లో. అసలు నేను చెప్పినా కదా, వీళ్ళకన్నా నేనే బెటర్గా సర్వైవ్ అవ్వగలను. వీళ్ళందరూ వీటికన్నిటికీ అలవాటు పడ్డారు, ఏమి లేకుండా సర్వైవ్ అవ్వగలను నేను. అంటే మంచి లాజికల్గా ఏదైనా విషయాన్ని ఆలోచిస్తారు, చాలా బాగా ఎక్కువ వివేకవంతులు అనేది చాలా మంది బాగా మిమ్మల్ని నమ్మారు. ఖచ్చితంగా ఈయన ఉంటారు, కొంతకాలం అయితే ఖచ్చితంగా ఉంటారు ఉండేవాడు. నాకు జస్ట్ ఇంకేం అక్కర్లేదు, జస్ట్ ప్రోటీన్ పౌడర్ ఉన్నా చాలు. మీరు కనీసం పన్నీరు, ఇంకా ఆఖరికి ఇప్పుడు వీగన్ అయితే నేను పన్నీర్ కూడా టచ్ చేయను, కానీ ఇంకా సరే బతకాలంటే అది మిల్క్ ప్రోడక్ట్. అదే పన్నీర్ ఉన్నా బతికేవాడిని కనీసం. ఓకే. ఆ పన్నీర్ కూడా ఒక ప్యాకెట్ ఉండింది, అది కూడా ఎవడో కొట్టేశాడు. ఇంకా ఇవి అయ్యే పనులు కావు, ఇంకా వాళ్ళదే మన ప్రాప్తంలా ఉంటుంది. ఇది రెగ్యులర్గా ఉందనుకోండి, పౌడర్ పొద్దున మనిషి ఒక 50 కేజీలు ఉంటే 50 గ్రాముల ప్రోటీన్ అయినా కావాలి, లేకపోతే తేడాలు వస్తాయి. ఓకే. అంటే మీరు అసలు యాక్చువల్గా బిగ్ బాస్కి వెళ్ళటానికి ప్రధానమైన కారణం ఏదై ఉంటుందని చెప్పేసి? వెళ్ళడం ఏముందండి, అందరూ ఎవరికి ఉండదు బిగ్ బాస్కి వెళ్ళాలని, ఇట్స్ ఎ డ్రీమ్. సో దానికోసం అయితే ఈ పోరాటం అయితే నేను చేసేది అది కాదు. కానీ ఇది చేస్తున్నప్పుడు లాస్ట్ వీక్లో కరెక్ట్గా బిగ్ బాస్ స్టార్ట్ అవ్వడానికి 1 వీక్ ముందు నాకు వాళ్ళు పిలిచారు. సో మీరు ఏదైతే ఏ ప్రిపరేషన్ కూడా లేకుండా వెళ్ళిపోయాను. కనీసం ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, ఇంతకాలం ఉండగలుగుతాను, నేను ఉండగలను ఫైనలిస్ట్ దాకా ఫైనలిస్ట్ అవుతాననే నమ్మకంతో వెళ్ళి ఉంటారు కదా? అయ్యో, గెలిచే వద్దాం అనుకున్నాను నేను పోయి, కానీ సో మీరు అనుకున్నది ఒకటి అయినది ఒకటి. ఫుడ్ లేకపోవడం మెయిన్ ప్రాబ్లం. సరిగ్గా అది ఫుడ్ సప్లిమెంట్ సరిగ్గా ఉండుంటే నేను చేసిన. నాగార్జున గారు, మీరు తండ్రి అయ్యారనే విషయం అది మీకు రివీల్ చేసినప్పుడు మీ మనసులో కలిగినటువంటి ఫీలింగ్స్ ఏంటి? చాలా అంటే చాలా రిలీవ్డ్. అప్పటిదాకా టెన్షన్ పడుతున్నా, ఏం జరిగింది ఎవరు చెప్పట్లేదు అని చెప్పి. అంతకుముందు రోజు కన్ఫెషన్ రూమ్లోకి అభయని పిలిస్తే కన్ఫెషన్ రూమ్ నుంచి బయటికి రాగానే నా గురించి ఏమైనా న్యూస్ వచ్చిందా, ఏమైనా చెప్పారా, అలా అంతా ఉండింది. ఒకసారి ఆయన చెప్పిన తర్వాత అమ్మయ్య అని చెప్పి అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక హిస్టారిక్ మూమెంట్, ఎందుకంటే నాగార్జున గారు ఆయన నోటి ద్వారా రివీల్ చేయడం అనేది నాకు మంచిగా అనిపించింది. అండ్ వచ్చిన తర్వాత తెలిసిందంటే సర్ప్రైజింగ్ విషయం, నాగార్జున గారు కూడా అదే హాస్పిటల్లో పుట్టారట. అవునా? ఏ హాస్పిటల్ అది? సెయింట్ తెరీసా అని. సెయింట్ తెరీసా, ఓకే. సో సుస్మితా సేన్, నాగార్జున వీళ్ళందరూ కూడా ఎక్కడ పుట్టారని అక్కడ ఎవరో తీసుకెళ్ళి ఒక వార్డు కూడా చూపించాను వెళ్ళినప్పుడు. ఎక్కడది? ఎక్కడ ఉంది? ఎర్రగడ్డ. అవునా? సుస్మితా సేన? అవునా? తను కూడా ఇక్కడేనా బార్న్? ఓకే అని చెప్పారు మరి వాళ్ళు. సెయింట్ తెరీసా హాస్పిటల్ తెలుసు, రోడ్డు పక్కనే ఉంటుంది కదా.
రైతు బజార్ ఎదురుగానే ఉంటుంది మీకు. చెక్ చేయండి మీరు కరెక్ట్ కాదు. ఒకవేళ అయితే ఇట్స్ లైక్ దాని ఏమంటారు కోఇన్సిడెన్స్ అనమాట. ఓకే, ఆయన పుట్టిన హాస్పిటల్లో పుట్టిన నా బిడ్డ గురించి ఆయన అనౌన్స్ చేయడు. అదే ఇది నిజంగానే ఒకటి ఒక మంచి విషయం కదా, ఒక మెమరబుల్ మూమెంట్ అనుకోవాలి. సో నాగార్జున గారి విషయంలో చూసుకుంటే చాలా మంది ఆయన ముందు బట్టి ఎనర్జీ కనపట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఎనర్జీ అస్సలు కాదు. మీన్ బిగ్ బాస్లో ఎడిటర్స్ నా కంటెంట్ ఎడిట్ చేసి ఉండొచ్చు, లేకపోతే నాకు ఆపర్చునిటీస్ కల్పించకపోవడంలో వాళ్ళు ఏదైనా చేసి ఉండొచ్చు. కానీ నాగార్జున గారు ఈజ్ టూ గుడ్ డామ్ గుడ్. ఐ లవ్డ్ హిజ్ యాంకరింగ్. ఇది ఏదో ముఖస్తుతి కాదు. ఆయన అక్కడికి వచ్చినప్పుడు మేము చూస్తున్నప్పుడు ఆయన తీసే పాయింట్లు కానీ ఆయన ఇంత మెచ్యూర్డ్గా పర్ఫెక్ట్, అంతకు మించి ఇంకెవరు చేయలేరు అనిపించింది నాకు. ఓకే, అద్భుతం ఆయన. అంతేనా? ఓకే, కొంచెం కాకపోతే ముఖంలో కాస్త కళ కొంచెం తక్కువగా ఉందని చెప్పారులే. చెప్పారు నాకు. నేను కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు ఆయన అదే కొంచెం అది ఎన్నో ప్రోగ్రామ్ చేస్తుంటారు. కొన్నిసార్లు రాత్రులు నిద్ర ఉండవు, కొన్నిసార్లు కళ్ళ కింద వస్తుంటాయి. బట్ మా దగ్గరికి ఫస్ట్ వీక్లో ఆయన వచ్చినప్పుడు మాత్రం ఈజ్ లైక్ ఓకే గాడ్. అంతేనా? అద్భుతం. సో ఇక్కడ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు ఏం సాధించారంటే ఏం చెప్తారు? ఏం సాధించాను అంటే ఒక డ్రీమ్ అన్నారు కదా, దాన్ని వెళ్ళటం జనాల అభిమానం అయితే కొంతవరకు కూడగట్టుకోగలిగాను. నా యొక్క చిలిపి కోణం కూడా జనాలకు చూపించగలిగాను. ఓన్లీ యాంగ్రీ యంగ్ మ్యానే కాదు, ఇటువంటి నాటి యాంగిల్ కూడా ఉందని. జోక్స్ బాగా. సో దీని అంటే ఈ పోరాటాన్ని మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, అట్లాగే ఈ జోక్స్ కోణాన్ని కూడా చూసి ఎంజాయ్ చేసి కొంతమంది ఫ్యాన్స్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇద్దరిని కలిపి మరింత సపోర్ట్ గ్యాదర్ చేసుకొని మన కాజ్ కోసం గట్టిగా ఫైట్ చేద్దాం. ఓకే, మనీ కూడా మీకు పర్వాలేదా? బాగానే ఇచ్చారనుకోవచ్చా? పర్లేదు. రెమ్యూనరేషన్ అనేది మరీ భారీగా ఏం లేదు, పర్లేదు. ఓకే, సో మీ దృష్టిలో ఫైనలిస్టులు ఎవరు, విజేత ఎవరు? సీత అయితే బాగుంది అనిపిస్తుంది. ఓకే, మన తెలుగు అమ్మాయి, తెలుగింటి పిల్ల విజేత కన్నా. ఓకే, సీత కానీ విష్ణుప్రియ కానీ. ఓకే, అంటే అక్కడ కన్నడ డామినేషన్ కనిపించిందా మీకు? కొంత అంతా అని చెప్పను కానీ, బట్ కన్నడ అని కూడా కాదు, ఒక గ్యాంగిల్ ఫారం అయిపోయినాయి. అదే అది తెలిసిపోతుంది, మాకు కూడా తెలిసిపోతా ఉంది అంతా కూడా. వాళ్ళంతా అది వెళ్ళి అవకాశం అడిగినా కూడా వాళ్ళ గ్యాంగ్ వాళ్ళకి ఇచ్చుకోవడం. ఆల్రెడీ అన్నిసార్లు వెళ్ళినా కూడా ఇప్పుడు ప్రేరణ ఉంది, ఒక గేమ్ కూడా ఆడలేదు. సరే సంచాలక్ చెయ్యి అని చెప్పి ప్రేరణకి సంచాలకి ఇచ్చింది. ఆ అమ్మాయి ఏమో సంచాలకి అంతా పెంట చేసింది. కనీసం నేను వెళ్ళినా ఏమన్నా బాగా చేసిండేవాడిని అనుకున్నాను. నేను అడిగినా లేదు, ప్రేరణకి రాలేదు కదా. ఆల్రెడీ గేమ్కి వెళ్తానంటే లేదు, వీళ్ళిద్దరు బాగా ఆడతారు. సో ప్రతి చోట ఇలా రావడం నాకు ఇంకా మనకి ఇక్కడ ఏం జరగదురా బాబు అని చెప్పి అనుకున్నా. అంటే ఒక పక్క చీఫ్ చేసి ఒక పక్క బిగ్ బాస్ కూడా అవకాశాలు ఇవ్వకపోతే ఇంకేమవుతుంది. ఓకే, అసలు ఓవరాల్ చూస్తే ఈసారి సీజను అంత గతంతో పోలిస్తే అంత రసవత్తరంగా లేదు. అంటే 6th సీజన్ కూడా కొంచెం డల్గా ఉంది అనేది అయితే వచ్చింది. టీఆర్పీ పరంగా కూడా అది చాలా డల్గా ఉంది. ఈసారి కూడా అదే తీరులో కనిపిస్తుంది. పెద్ద రసవత్తరం అంటే 9 రసాలు ఉన్నాయి, అందులో ఏ రసం కావాలి అనేది వాళ్ళకి చూడాలి. సో మనమైతే హాస్యరసం బాగానే ఇచ్చాం, వాళ్ళకి ఇది రౌద్ర రసం అది కావాలి, ఇవన్నీ కావాలి. బట్ అక్కడ కొంతమంది నీరసంగా ఉన్నారు. ఆ రసం పోయి ఈ రసాలన్నీ వస్తే రసవత్తరంగా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఎక్కువ నీరసం. మరి హాస్యరసం ఇచ్చేవాడిని నీరసం పాలు చేస్తే మీకు రసం అత్తరం ఎక్కడ వస్తుంది?